ఎందుకో మనసు మస్తు బాధ అనిపిస్తుంది రేవంత్ అన్న తిట్టినందుకు. అంటే నన్నుగా తిట్టింది, మా దోస్తుగాని తిట్టిండు. తన దోస్తుగాడు కదా, తిట్టాలే దోస్తుగాని తిట్టవలసింది. ఎందుకంటే మావోనికి జర పైసా మస్తు బలుపు, ఒళ్ళు ముళ్ళెక్కి బాగా కొట్టుకుంటుండు. తెలంగాణ కోటీశ్వరులల్లా నెంబర్ 1 మా దోస్తుగాని కుటుంబం. బాగా సంపాదించారు. అప్పుడు ఒక రాజ్యం ఉండే, రాజ్యాన్ని పరిపాలించిర్రు. 10 సంవత్సరాలు పరిపాలించి లక్షల కోట్లు వెనకేసుకోరు. ఇక పైసలు ఉన్నాయని పైసా మస్తితోని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటానంటే. అంటే ఇంకా మావోనికి జర ఇంగ్లీష్ వస్తుంది. ఏమనుకుంటాడంటే ఇక నాకు ఒక్కనికే వస్తుంది ఈ రాజ్యంలో ఇంగ్లీష్, ఇంకొవ్వనికి ఇంగ్లీష్ రాదు, నేనే తెలుగు కల్లో ఉన్నానని ఫీల్ అవుతుంటాడు అన్నట్టు. అట్లా ఎమ్మటున్నోళ్ళు భజన చేస్తూ ఉంటారు మా సోపతిగా వెనకంగా. ఇక భజన చేసేసరికి ఏమనుకుంటా అంటే ఇంకా రెచ్చిపోతాడు. ఇక నేను ఒక్కనే తెలుగు కల్లో, వీళ్ళంతా డమ్మిగాన్లు చుట్టూ ఉన్నోళ్ళని అట్లా ఫీల్ అయ్యి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. రేవంత్ అన్నని తిట్టవచ్చు, అంటే నువ్వు ప్రశ్నించవచ్చు, ఏదన్నా డైరెక్ట్ ఆయన అనవచ్చు. కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిట్టిపిస్తున్నాడు. మావన్ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఏం చేసిండంటే ఒక 2000 మందిని దుబాయ్లో పెట్టిండు. దుబాయ్లో పెట్టుడంటే మావన్కి దుబాయ్లో హోటళ్ళు, మంచి మంచి ప్లాట్లు, ఇండ్లు బాగున్నాయి. అక్కడ హోటళ్లలో పెట్టి కొన్ని ఇటు మీద సోషల్ మీడియా అనేది ఒకటి ఏర్పాటు చేసి తిట్టిపిస్తుండ అన్నట్టు రేవంత్ అన్నని డైరెక్ట్. వాళ్ళని పడదామంటేనేమో అడ్రస్లు అని తీస్తేనేమో వాళ్ళందరూ దుబాయ్లో ఉంటారు. ఈ నా కజితుల తెలివి మావోనికి లెస్ ఉంటుంది, దొంగ తెలివి. వాళ్ళ మనిషి చూస్తే ఎట్లుంటాడంటే అటు జర అటు కాకుండా ఇటు కాకుండా ఉంటాడు. ఇక అట్లా ఇక మనం ఇక ప్రవతలోడు పీదినడని మనం పీదింటామా గానీ మాట్లాడిన తప్పే 100%. రేవంత్ అన్న మీరు మరి తిట్టి వదిలేశారు కదా, అదేదో మరి ఇక మావోనే కాలు చేతులు గట్టి గుంజి లోపలేపి రాదు. ఊకే 4 రోజులు లోపల పోయి తినొస్తే తెలుస్తుంది. మావోడు బయట ఉన్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు తింటాడు, నచ్చినది ఏది కావాలంటే అది చేసేది. అప్పుడు పైసలు ఉండే, కొండ మీద కోతికైనా ₹1,00,00,000 పడేసి తెప్పించుకునేటోడు. ఇప్పుడు అది లేదు. లేకపోయేసరికి తడపడలాడుతున్నాడు. మళ్ళీ ఉన్న పైసలకి వెళ్ళి పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. మళ్ళా రాజ్యాన్ని దక్కించుకోవాలి, మళ్ళా ఇక్కడ ప్రజలను మొత్తం తోలొల్చి తినాలని ఆలోచన చేస్తుంది మావాడు. మంచోడు ఏం కాదు, కాకపోతే సోపతిగాడు కదా, జర ప్రేమ ఉంటది కదా మాకు కూడా. రేవంత్ అన్న చేస్తే నాడు ఏ రాదు లోపల, జర మీకు దండం పెడతాం వేస్తే మాకు కూడా సంతోషమే. ఒకసారి మావని తీయటానికి అనుకో, మాతో కూడా మంచిగా ఉంటాడు. మమ్మల్ని కూడా ఓళ్ళు లెక్క పెడతలేడు, ఇట్లా ఈ కంది చేసినాడు తీసేస్తుండు. ఒక్కసారి లోపలికి పంపు రేవంత్ అన్న జర్రా, మేము